మనం చేస్తాను. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎన్ని పెద్ద పెద్ద దిగ్గజాలు, కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రభుత్వంతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి, భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అహర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీస్ కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్లో. ఇంతకుముందు 35% మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని 45%కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా, లాజిస్టిక్స్, ఇది ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కి మన ఇన్సెంటివ్స్ ఇస్తే ఇప్పుడు లాజిస్టిక్స్ కి, ట్రాన్స్పోర్ట్ కూడా 45% సబ్సిడీ ఇవ్వాలని, అది మాక్సిమం 75 lakhs కి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ ఇన్సెంటివ్స్ అన్ని కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ పాత వాళ్ళకి మరి 40% మాత్రమే ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. దాంతోపాటు ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ కి కేవలం 50% సబ్సిడీ, మాక్సిమం లిమిటెడ్ టు 20 lakhs ల్యాండ్ కాస్ట్ మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు అలా కాకుండా దాన్ని 75% రిబేట్ ఆన్ ల్యాండ్ కాస్ట్ విత్ క్యాప్ 25 lakhs rupees, అంటే మాక్సిమం 25 lakhs rupees, 75% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్, మాక్సిమం 25 lakhs ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ కి ప్రత్యేకంగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. అదేవిధంగా ఇంతకు ముందున్న ఎంఎస్ఎంఈడిపి పాలసీ 40లో ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకి రూపాయి పవర్ సబ్సిడీ, రూపాయి ప్రతి యూనిట్ కి కూడా సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. 6 సంవత్సరాలకి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ కి 1.5 రూపీస్ పర్ యూనిట్ 5 సంవత్సరాలకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్ని వర్గాలకు కూడా, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ అందరికీ కూడా 1.5 రూపీస్ పర్ యూనిట్ సబ్సిడీ 5 సంవత్సరాలకి ఇవ్వబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మన కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ ఎస్జిఎస్టి, స్టేట్ జిఎస్టి రీయింబర్స్మెంట్ ఇన్సెంటివ్ ని 5 సంవత్సరాలకి అందరికి, అన్ని వర్గాలకు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. నేను
అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారు కొన్ని కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, అదేవిధంగా అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎలీప్, తర్వాత ఈఎంసీ కొబ్బర్తి వాళ్ళు కొన్ని ఇన్సెంటివ్స్ ని ప్రభుత్వానికి కోరటం జరిగింది. దాని మీద చర్చించి ఈరోజు వారు ఏదైతే ఇన్సెంటివ్స్ కావాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరారో వాటిని కూడా అప్రూవ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఈ కోరమాండల్ వాళ్ళు కోరింది ఏమిటంటే, వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏమిటంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ 30% కావాలన్నారు. 10 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లో కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. దాన్ని మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా డీకార్బనైజేషన్ ఏదైతే ఉందో, కార్బన దాన్ని ఉందో, దానికి 25% ఆఫ్ ఈక్వల్ కాస్ట్ 10 ఇన్స్టాల్మెంట్స్ లో సబ్సిడీ ఇన్సెంటివ్స్ అడిగారు. అది కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి మనం చేస్తాను. పవర్ టారిఫ్ ₹2 3.5 crores యూనిట్స్ కి, అంటే 3.5 కోట్ల యూనిట్లకి ₹2 సబ్సిడీ పర్ ఇయర్ 10 సంవత్సరాలు, అంటే 3.5 crores యూనిట్స్ పర్ ఇయర్, సబ్సిడీ ₹2, ఈ ఇన్సెంటివ్స్ పీరియడ్ 10 years. పర్ యూనిట్ ₹2. వాళ్ళ టోటల్ రిక్వైర్మెంట్ 3.5 crores పర్ యానం. అది 10 years కి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా పేరోల్ సబ్సిడీ కూడా 20% ఆఫ్ ది పేరోల్ కాస్ట్ ఏదైతే జీతాలు ఉన్నాయో దాని మీద కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా అలీప్ వారు ల్యాండ్ చేంజ్ కదా, ఎక్కడ ఏ ఏరియాలో అలీప్ వారికి ఇంతకు ముందు బాలభద్రాపురం ఈస్ట్ గోదావరిలో ల్యాండ్ ఎలకేట్ చేయడం జరిగింది. దాని బోధ 34.19 ఎకరాలు బాలభద్రాపురం ఈస్ట్ గోదావరి అలాట్ చేస్తే వారి కోరిక మేరకు ఇప్పుడు ఎక్కడికి అనకాపల్లిలో 31.77 ఎకరాలు అలాట్ చేయడం జరిగింది అని చెప్పేసి కోడూరు విలేజ్ అనకాపల్లి జిల్లాలో మొత్తం దీని మూలంగా అలీప్ మూలంగా 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు, 305 కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్రంలోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏదైతే ఇంతకుముందు ఇన్సెంటివ్స్ చెప్పానో వారు 1,539 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాకుండా 750 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా మరి వారు తెలియజేశారు. వారి ప్రపోజల్ ఏదైతే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మూవ్ చేసిందో దాని మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా